ఇష్యూ దొరికినా కూడా దాన్ని వెంట చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఒకటే అండి, చిరంజీవి గారు బాలకృష్ణ గారు చెప్పింది ఏమి, ఆ రోజు నన్ను జగన్మోహన్ ఇంటికి పిలవలేదని అన్నారు. అప్పుడు ఏమి వైరల్ అయింది, జగన్మోహన్ ఇంటికి బాలకృష్ణ గారు రానని చెప్పినారని చెప్పారు. అప్పుడు ఒక విషయం అప్పుడు వచ్చిన టీవీలో ఏమొచ్చింది, బాలకృష్ణ గారు నేనే వాళ్ళ ఇంటికి పోవడం నాకేం అవసరం ఉందని చెప్పి బాలకృష్ణ గారు అన్నారని చెప్పి అప్పుడు మొత్తం వైరల్ అయింది. చిరంజీవి గారు నాకు రాజకీయం కాదు, నాకు నా సినిమా పరిశ్రమ ఇంపార్టెంట్, సినీ పరిశ్రమ పెద్దగా నేను వెళ్ళి కాపాడాలని బాధ్యత ఉంది, నన్ను పిలిచారు కాబట్టి నేను వెళ్తున్నాను అని చెప్పారు. ఇది వాస్తవం, అది అప్పటి నుంచి జరిగిందే. ఆ రోజు చిరంజీవి గారు ఆయన చేతులు నమస్కారం చేయడము అవన్నీ కూడా వైరల్ గా మారింది. చిరంజీవి గారికి మర్యాద ఇవ్వకపోవడము, అక్కడ చిరంజీవి గారితో పాటు పోసాన్ని మురళీకృష్ణాన్ని వీళ్ళంతా కూర్చోబెట్టి అవమానించి ఇవన్నీ జరిగాయి. ఇన్ని అవమానాలు జరిగినా చిరంజీవి గారు ఎందుకు కామగాడంటే కేవలం సినీ పరిశ్రమని బాగు చేయాలని ప్రయత్నంలో ఉన్నారనేది ఆశ్చర్యం. ఇప్పుడు బాలకృష్ణ గారు దాన్ని అన్నారంటే నేనైతే ఉద్దేశపూర్వకంగా అన్నారని చెప్పలేను, కానీ ఏదో సందర్భంలో మాట్లాడాల్సి వచ్చి మాట్లాడినారేమో అన్నారేమో అనుకుంటా. కానీ దీన్ని రాజకీయ రంగు పోలవకుండా, రాజకీయం చేయకుండా, రప్చర్ చేయకుండా దీన్ని ఇంతతో ఫుల్ స్టాప్ చేస్తారేమో అని అనుకుంటున్నాను సార్. ఎవరు ఫుల్ స్టాప్ పెట్టాలంటారని ఒకటి చాలా సందర్భాల్లో అంటే పవన్ కళ్యాణ్ గారితో సహా జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ చాలా సందర్భాల్లో మాట్లాడారు, అప్పుడు చాలా అవమానించారని చెప్పేసి ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ చేశారు. బట్ చిరంజీవి గారు ఈ ప్రెస్ నోట్లో ఎక్కడా కూడా అలా మాట్లాడలేదు. చాలా గౌరవంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, మాతో మాట్లాడారు, మాకు సమస్య పరిష్కారం అయిందని చెప్పేసి మాట్లాడారు. కొంతమంది అభిమానులు కూడా ఇంతకుముందు మాట్లాడుతూ చిరంజీవి గారు ఇన్ని రోజులు చెప్పకపోయినా కనీసం ఇప్పటికైనా క్లారిటీ ఇచ్చారు, థ్యాంక్స్ అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాతోనే మాట్లాడారు ముందు. నందు గారు, ఒకటి నేను చిరంజీవి గారి అభిమాని అండి. నేను చిరంజీవి గారిని మెగాస్టార్ గా చూస్తా. ఆయన ఒక ఇంటికి పోయి కూర్చొని చేతులు కట్టుకోవడం, దండం పెట్టడం చూస్తే నాకైతే బాధేస్తుంది, నాకు నచ్చదు. అది ఎవరు శత్రువు, ఇప్పుడు మాకందరికి బద్ద శత్రువు ఎవరు, జగన్ అట్లాంటి వాటి పైన మేము యుద్ధాలు చేసి గెలిచిన వాళ్ళం. అలాంటి జగన్ ఇంటికి ఆ రోజు చిరంజీవి గారు పోవడం మాకు నచ్చలేదు. కానీ ఎందుకు పోయారైనా, సినీ పరిశ్రమ కోసం పోయినారు, సినిమాల పరిశ్రమ దెబ్బతింటాయని పోయినారు. ఆ రోజు మేము బాధపడ్డాం. ఇంకా ఆయన పెద్ద మనిషి, ఆయన వెళ్ళాడు. కానీ మాలాంటి యువకులు, యువరక్తం ఉండేవాళ్ళు, యువ నాయకులకి నచ్చదు. ఏంటిది ఆయన వాళ్ళ ఇంటికి పోవడం ఏంది, అంత అవసరం ఏముంది అన్నాను. ఇప్పుడు కూడా ఖండిస్తున్నా. ఆ రోజు చిరంజీవి గారు సినీ పరిశ్రమ కోసమే పోయాడు తప్ప ఆయన సొంత స్వలాభం కోసం అయితే పోలేదు. కానీ ఆ రోజు ఆయన పోవడము సినీ పరిశ్రమ లాభం జరిగిందో నష్టం జరిగిందో తెలియదు, కానీ అభిమానులు అయితే హట్ అయ్యారు, మా మనసైతే హట్టింది. కానీ చిరంజీవి గారు ఇప్పుడు చెప్పారు, ఓకే ఫైన్, నిజంగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారిని వెల్కమ్ పలికారు, మంచి రీజన్ అంటే మంచిదే. మేమేం నాకదే కావాలి, చిరంజీవి గారికి ఎక్కడున్నా మాకు వాల్యూ కావాలి. చిరంజీవి గారు అంటే మా అధినేతకి అన్న. మేమందరం చిరంజీవి గారిని చూసి రాజకీయాల్లోకి వచ్చినాం, చిరంజీవి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చినాం మేమందరం కూడా. కాబట్టి చిరంజీవి గారి గౌరవం కోరుకుంటాం. మేము ఆ రోజు బాధపడ్డాం. ఈరోజు చిరంజీవి గారు చెప్పడం మంచిదే, తెలిసింది మాకు చిరంజీవి గారికి ఆ రోజు ఇచ్చాడు. కానీ ఎన్ని ఉన్నా చిరంజీవి గారిని మేము ఒక స్థాయిలో చూస్తాం కాబట్టి ఆయన ఆ రోజు ఆ స్థాయిలో వెళ్ళినప్పుడు కొంచెం బాధ వేసింది. అది నేనే కాదు, కళ్యాణ్ గారు కూడా చెప్పినారు అన్నమాట పబ్లిక్ లో. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరు అంటున్నారు, జనసేన నాయకులు కార్యకర్తలు అంటున్నారు, టీడీపీ నాయకులు అంటున్నారు. బట్ చిరంజీవి గారు ఎక్కడ ఎప్పుడు నాకు అవమానం జరిగిందని మాట్లాడింది లేదు. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ బాగా రిసీవ్ చేసుకుంది, దానివల్లే మాకు సినిమా రేట్లు పెరిగాయని చెప్పి టికెట్ల రేట్లు తర్వాత పెంచుకోగలిగాము అని చెప్తున్నారు. ఇప్పుడు మేము అవమానం జరిగిందని చెప్పట్లేదు, మేము ఫీల్ అయినాము, అభిమానులు ఫీల్ అయ్యారు. చిరంజీవి గారికి అవమానం జరిగిందని చెప్తామేమో. చిరంజీవి గారు లాంటి వ్యక్తి అక్కడికి పోయి అలా మాట్లాడడం మాకు బాధేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఎలా ఉంటాడో మనకు తెలుసు, అతని నేచర్ ఏందో మనకు తెలుసు, అతను మనుషుల్ని ఎలా చూస్తాడో మనకు తెలుసు. కాబట్టి అతను అలాంటి వ్యక్తి దగ్గర మనం పోయి ఆ రోజు సినీ పరిశ్రమ కోసం పోయారు కదా, మాకు నచ్చలేదు. కానీ చిరంజీవి గారు పెద్ద మనిషి కాబట్టి ఇప్పుడు కూడా ఆయన ఆ రోజు ఏం జరిగింది, నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు, నన్ను బాగా రెస్పెక్ట్ ఇచ్చారు. అదే ఓకే ఫైన్, ఆయనకి విలువ ఇవ్వాలని చెప్పి, ఆయనకి విలువ ఉండాలని చెప్పి మేమందరూ కోరుకుంటున్నాం తప్ప మేమేదో చిరంజీవి గారిని అవమానించాలనో కాదు. బట్ ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఏమంటే, ఆ రోజు బాలకృష్ణ గారు రాలేదు, దానికి కారణాలు మనకు తెలియదు. బాలకృష్ణ గారు తర్వాత కూడా మీరు ఎందుకు పోలేదు 2-3 ఛానల్స్ అడిగితే నాకేం అవసరం, పోవాల్సిన అవసరం ఉందన్నాడు ఆయన, నాకు అవసరం లేదు కదా అన్నాడు. బట్ అలాంటిది లేదు. అంటే ఇప్పుడు కిరణ్ రాయల్ గారు, అంటే నేను దీన్ని కొంచెం క్రాస్ క్వశ్చన్ చేస్తున్నాను అనుకోకపోతే, ఇప్పుడు మీరు కానీ జనసేన అందరూ అంటున్నారు అవమానించారు అని మీరు అంటున్నారు. అట్ ది సేమ్ టైం చిరంజీవి గారిని మేము అలా చూడడం వల్ల మేము అలా ఫీల్ అయ్యామని మీరే అంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా కామినేని గారు చేసిన వ్యాఖ్యలు కూడా అవే, అవమానించారు పిలిచి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. బాలకృష్ణ గారు వ్యాఖ్యల విషయంలో కూడా చాలా మంది కొంచెం హర్ట్ అవుతున్నారు, చిరంజీవి గారి అభిమానులు కూడా. సో ఎలా ఇది? మేమైతే యాక్చువల్లీ బాలకృష్ణ గారి కామెంట్స్ లో మేమైతే చిరంజీవి గారు బాలకృష్ణ గారిని పిలిచారో తెలీదు, కానీ ఒకవేళ ఖచ్చితంగా నాకైతే నాకున్న సమాచారం, నాకున్న అనుభవంతో, చిరంజీవి గారితో ఉన్న ఎక్స్పీరియన్స్ తో ఖచ్చితంగా చిరంజీవి గారు అయితే పిలిచే ఉంటారు. ఎందుకంటే
చిరంజీవి గారు మనస్తత్వం నాకు తెలుసు. శత్రువు ఇంటికి పోయినా ఆయన భోజనం పెట్టి తత్వం. పిలిచానని శత్రువు చెప్తున్నారు. ఇంటికి పోయినా చిరంజీవి గారు చెప్పారు, పిలిచాను, పిలిపించే ప్రయత్నం చేశాను కానీ రాలేదని చెప్తున్నారు. అది ఇంకా బాలకృష్ణ గారిని అడగాలి మీరు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ నాకు ఎందుకు పోలేదు అంతే. ఇంకా అలాగే అది కాదు, బాలకృష్ణ గారి వ్యాఖ్యలు మీరు విన్నారు కదా, ఆయన చేసిన కామెంట్స్ విన్నారుగా? అదే విన్నాను. ఆయన ఎందుకంటే తెలియదు కదా, ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నాడో లేకపోతే అప్పుడు మాట్లాడలేక ఇప్పుడు మాట్లాడే అవసరం వచ్చి అన్నాడో, లేకపోతే ఆయన చెప్పాలి ఈ విషయాలు కూడా ప్రజలకు తెలియాలి అని చెప్పాడో నాకు తెలియదు. ఆయన దాంతో మాట్లాడుతూ నా పేరు 9వ పేరు పెట్టారు అప్పుడు అన్నాడు. అంటే ఆయన అప్పుడు మాట్లాడలేక ఇప్పుడు మాట్లాడాడేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, సో ఇది కేవలం సినిమాకి సంబంధించిన అంశంగానే చూడాలంటారా? రాజకీయాలతో ఇప్పటికే అంబటి గారు రెస్పాండ్ అయ్యారు, చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు, ట్వీట్ చేశారు బాలకృష్ణ గారి గురించి. మేమైతే దీన్ని ఒక సినిమా పరంగా చూడాలి. దీన్ని సినిమా పరంగా చూసి సినిమా పరంగా, ఎందుకంటే ఇది ముగిసిపోయిన అధ్యాయం. ఆ రోజు జగన్మోహన్ ఇంటికి పోవడం ఇవన్నీ జరిగి కూడా 3 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత ఇష్యూ ఇప్పుడు మళ్ళీ దీనికి అగ్గిరాస్తారంటే దీన్ని వైసీపీ వాళ్ళు దీన్ని ఏదో పెట్టుకొని జనసేన కూటమిలో కుమ్ములాటలు తీసుకురావాలని చిరంజీవి గారికి బాలకృష్ణ గారి అభిమానులు గొడవ పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ అమాయకత్వం, వాళ్ళ అమాయకులు ఎవరు ఉండరు. కానీ దీన్ని రాజకీయం చేయకూడదు. చేస్తే మళ్ళీ తిరిగి ఎవరైతే రాజకీయం చేస్తారో వారే ఎరుపుష్పాలు అయిపోతారు. ఎందుకంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు అద్భుతంగా ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్, రోజు మాట్లాడుకుంటారు. దయచేసి దీంట్లో వేరే ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఎరుపుష్పాలు అవుతారని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు టాపిక్ తీసుకొచ్చింది టీడీపీ నాయకులే కదండి. అక్కడ మాట్లాడింది బాలకృష్ణ గారు, అక్కడ కామినేని గారు మాట్లాడారు, ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడారు, అది కూడా. సో టాపిక్ తెచ్చింది వైసీపీ వాళ్ళు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇంతకుముందు జనసేన అభిమానే మాట్లాడుతూ ఈ అంశాన్ని వాడుకొని జనసేనకి టీడీపీకి గ్యాప్ తెచ్చే ప్రయత్నం చేస్తారేమో అనేటువంటి భయాన్ని వ్యక్తం చేశారు. ఒకటి వాళ్ళు తెచ్చినా ఇక్కడ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం కమిట్మెంట్ పనిచేస్తున్నారు. దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇది సినిమా పరంగా చూడాలి. దయచేసి దీన్ని రాష్ట్రం అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని 10 ఏళ్ళ అధికారం రానికుండా చూడాలని చూస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న సిల్లీ విషయాలకంతా మా కూటమిలో కొట్లాట వస్తాను కూడా జరగదు. కానీ రాకుండా చూసుకునే బాధ్యత కూడా మాకే ఉంది, చూసుకుంటాం సార్. సార్ ఒక్క మాట చెప్పండి నాకు చివరిగా. చిరంజీవి గారు సహజంగా ఈ టాపిక్ గురించి చాలా సందర్భాల్లో చాలా మంది మాట్లాడినా కానీ చిరంజీవి గారు ఎప్పుడూ రెస్పాండ్ అవ్వని వ్యక్తి. ఇప్పుడు చిరంజీవి గారు ప్రత్యేకంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, ఎక్కడో వేరే దేశాల్లో ఉండి కూడా. అంటే అది సీరియస్నెస్ లేకుండానే రిలీజ్ చేయరు కదా. సీరియస్నెస్ అంటే ఇక్కడ బాలకృష్ణ గారు చెప్పింది కాదు, వైసీపీ కార్యకర్తలు చెప్తున్నాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేము అలా పిలిచాను, మేము కలిసాము, ఆయన రాలేకపోయాడు, బిజీగా ఉన్నాడు. కాబట్టి మీరు దయచేసి దీన్ని చిల్లర రాజకీయాలు చేయకూడదు ప్రయత్నంలో చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారు. అదే ఆయన మనస్తత్వం. చెప్పాం కదా, శత్రువులు ప్రేమించే గుణం ఉన్న వ్యక్తి చిరంజీవి గారు, అందుకే ఆయన పేరు చిరంజీవి. కాబట్టి ఆయన ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వడం కరెక్ట్ టైంలో ఇది కరెక్టే అండి. అంటే ఆయన బట్ ఇటు అర్థం చేసుకుంటున్న వాళ్ళు అలా అర్థం చేసుకోవట్లేదుగా చిరంజీవి గారి గురించి. అంటే ఆయనకి తప్పనిసరి ఆయన రెస్పాండ్ అవ్వకపోతేనేమో చిరంజీవి గారు నిజమే అని ఒప్పుకున్నట్లుగా ఉంటుంది. అప్పుడు అగౌరవపరిచారనే విషయానికి ఇప్పుడు దీన్ని రెస్పాండ్ అవ్వాలో వద్దో చిరంజీవి గారికి తెలుసు. ఆయన అమాయకుడు ఏం కాదు. రెండోది బాలకృష్ణ గారి అమాయకులు, వాళ్ళిద్దరు ఒకటే సినీ పరిశ్రమలో. ఇక్కడ దీన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు చెప్తున్నాము. వాళ్ళు దీని ఏదో హైలైట్ చేసి అప్పటి చూసి సాయంత్రం చూసా ఇందాక సోషల్ మీడియాలో రకరకాలుగా పెడతారు. అప్పుడు వైసీపీ పేటెంట్స్ గారు వచ్చేసారు సీన్ లోకి. వాళ్ళకి చెప్తున్నాము ఈ ఇష్యూని, దీన్ని సినిమా పరంగా చూసి ఎంత వదిలితే మంచిది. దీన్ని వైసీపీ వాళ్ళు మనం వాడుకుంటాం అనుకుంటే